రైతు సోదరులకి భారత వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ జారీ చేసింది. కరువు పరిస్థితులన్నీ తొలగిపోయాయి. 2 తెలుగు రాష్ట్రాల్లో జూన్ జూలైలో లోటు వర్షపాతం నమోదైంది. ఆగస్టు ఫస్ట్ వీక్లో కూడా విపరీతమైన ఎండలు వచ్చాయి. ఇక కరువు తప్పదా అనుకున్న పరిస్థితుల్లో బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో 2 తెలుగు రాష్ట్రాల్లో సగటు వర్షపాతం కన్నా కూడా 36% అధికంగా నమోదైంది. ఇక ఖరీఫ్ సీజన్కి అయితే డోకా లేదు, కానీ వరదలు ముంచెత్తుతూ ఉన్నాయి. కృష్ణా డెల్టాలో వరి నాట్లు వేసిన రైతులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మిగతా ప్రాంతాల్లో ఇక పంటలు దెబ్బతిన్నట్టు ఎక్కడ మనకి ఇంతవరకు ఇంకా వార్తలు రాలేదు. కొన్ని ప్రాంతాల్లో అరటి తోటలకి వాటికి కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. అయితే తాజాగా భారత వాతావరణ శాఖ ఒక రిపోర్ట్ రిలీజ్ చేసింది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఆల్రెడీ ఒక అల్పపీడనం ఏర్పడింది. నెక్స్ట్ వీక్ మరొక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ప్రస్తుతం కొనసాగుతున్న అల్పపీడనం వాయుగుండంగా బలపడే ప్రమాదం ఉంది. దీని ప్రభావంతో రాబోయే 4 days 4 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదయ్యే ప్రమాదం ఉంది. ఇప్పటికే తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో చాలా ప్రాంతాల్లో గడిచిన 48 అవర్స్లో 28 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతాలు కూడా నమోదయ్యాయి. 48 అవర్స్లో. రాబోయే 4 days ఇంతకన్నా పెద్ద వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ కూడా అలర్ట్స్ రైతులందరికీ పంపిస్తూ ఉంది. ఇక రాబోయే 2 రోజుల్లో ఆంధ్రప్రదేశ్లోని ఉమ్మడి గుంటూరు, నంద్యాల, కర్నూలు, కృష్ణా జిల్లాల్లో అతి భారీ వర్షాలు, కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో భారీ వర్షాలు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో భారీ వర్షాలు, విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం, ఉభయ గోదావరి జిల్లాల్లో 6 నుంచి 8 సెంటీమీటర్ల వర్షపాతాలు నమోదే అవకాశం ఉంది. తెలంగాణలో చూసుకుంటే తెలంగాణలో అన్ని జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఇప్పటికే అక్కడ గరిష్ట వర్షపాతాలు నమోదవుతూ ఉన్నాయి. ఇంకా వర్షాలు 4 రోజులు కురిసే అవకాశం ఉంది కాబట్టి ప్రభుత్వం కూడా అలర్ట్ అయింది. అధికారులు, సిబ్బంది మొత్తానికి 4 రోజులు సెలవులు అయితే రద్దు చేశారు. స్కూళ్ళన్నిటికీ సెలవులు ఇచ్చారు. హైదరాబాద్ నగరంలో మనం చూస్తూ ఉన్నాం, అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దని కూడా హెచ్చరికలు జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్లో అదే పరిస్థితి నెలకొంది. గుంటూరు నగరం మునిగిపోయింది. విజయవాడలో చాలా కాలనీలు జలమయ్యాయి. ప్రధాన రహదారులు, జాతీయ రహదారుల మీదుగా వరద ప్రవహిస్తూ ఉంది. రాబోయే 48 అవర్స్ చాలా కీలకం. 4 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆ తర్వాత 4-5 రోజులు గ్యాప్ తీసుకొని బంగాళాఖాతంలో మరో అల్పపీడనం కూడా ఏర్పడే ప్రమాదం ఉంది. గడిచిన 48 అవర్స్లో మీ ప్రాంతంలో ఎంత వర్షపాతం నమోదైంది, పంట నష్టం ఏమైనా జరిగిందా అనే వివరాలు కామెంట్ చేయండి.